ఐసీసీ ర్యాంకింగ్స్ లో మనోళ్ల మధ్య టాప్ వార్ నడుస్తోంది. యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రేస్ కనిపిస్తోంది. మొన్నటి వరకు అగ్రస్థానంలో అభిషేక్ శర్మే ఉన్నాడు. కానీ అభిషేక్ శర్మను ఈశాన్ కిషన్ వెనక్కి నెట్టేశాడు. కెరియర్ లో తొలిసారి టాప్ చైర్ లో కూర్చున్నాడు. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ తర్వాత ఈ ఘనత అందుకున్న భారత ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. నిజానికి కొంతకాలంగా అభిషేక్ శర్మ టీమిండియాకు కీలక ఆటగాడిగా ఉన్నాడు. అగ్రెసివ్ ఆట తీరుతో బ్యాటింగ్ ఆర్డర్ లో తనదైన ముద్ర వేస్తున్నాడు. నంబర్ గేమ్ లోనూ తగ్గేదే లేదంటున్నాడు. అయితే రీ ఎంట్రీలో ఈశాన్ కిషన్ కూడా మెరుపులు మెరిపిస్తున్నాడు. ఐర్లాండ్ తో సిరీస్ లో విఫలమైన ఓవరాల్ గా రీ ఎంట్రీలో ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. ఇప్పుడు ర్యాంకింగ్స్ లోనూ ఒక స్థానం ఎగబాకాడు. దీంతో టాప్ ర్యాంకుకు సంబంధించి ఈశాన్ వర్సెస్ అభిషేక్ శర్మగా సీన్ కనిపిస్తోంది. ఇంగ్లాండ్ తో సిరీస్ ముగిసే నాటికి ఎవరు టాప్ లో ఉంటారు, ఎవరు రెండో స్థానానికి పడిపోతారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న ఈశాన్ కిషన్ ఖాతాలో 876 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఒక స్థానం కోల్పోయిన అభిషేక్ శర్మ ఖాతాలో 869 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇద్దరి మధ్య 7 రేటింగ్ పాయింట్ల అంతరమే కనిపిస్తోంది. ఈశాన్ కిషన్, అభిషేక్ తరువాతి స్థానంలో పాకిస్తాన్ ప్లేయర్ షాహిబ్జాదా ఫర్హాన్ ఉన్నాడు. 4వ స్థానంలో ఇంగ్లాండ్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ సెటిల్ అయ్యాడు. 6వ ర్యాంకులో శ్రీలంక ఆటగాడు నిస్సంక ఉన్నాడు. టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ 6వ ర్యాంకులో కొనసాగాడు. ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ బట్లర్ ఒక స్థానం మెరుగయ్యాడు. 7వ ర్యాంకుకు చేరుకున్నాడు. టీమిండియాలో చోటు కోల్పోయిన సూర్యకుమార్ యాదవ్ ఒక ర్యాంకు డౌన్ అయ్యాడు. 7వ ర్యాంకు నుంచి 8వ ర్యాంకుకు పడిపోయాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ 9వ ర్యాంకులో ఉన్నాడు. సౌత్ ఆఫ్రికా యంగ్ బ్యాటర్ దేవాల్డ్ బ్రెవిస్ 10వ ర్యాంకులో కంటిన్యూ అయ్యాడు. బౌలర్ల ర్యాంకుల్లో టాప్ 10 లో భారత్ నుంచి ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వరుణ్ చక్రవర్తి ఒక స్థానం కోల్పోయాడు. 2వ ర్యాంకు నుంచి 3వ ర్యాంకుకు పడిపోయాడు. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఒక స్థానం డౌన్ అయ్యాడు. 5వ ర్యాంకు నుంచి 6వ ర్యాంకుకు పడిపోయాడు. ఈ లిస్టులో ఆఫ్ఘన్ స్టార్ రషీద్ ఖాన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ తో కలిసి హర్షదీప్ సింగ్ 15వ ర్యాంకును పంచుకున్నాడు. అక్షర్ పటేల్ 19వ ర్యాంకులో కొనసాగాడు. ఆల్రౌండర్ల జాబితాలో భారత్ నుంచి హార్దిక్ పాండ్యానే బెస్ట్ పొజిషన్ లో ఉన్నాడు. పాండ్యా 2వ ర్యాంకులోనే కొనసాగాడు. శివం దూబే టాప్ 10 లో ఉన్నాడు. 3 ర్యాంకులు కొనసాగాడు. 10వ ర్యాంకు నుంచి 7వ ర్యాంకుకు చేరుకున్నాడు. జింబాబ్వే ఆటగాడు సికిందర్ రజా అగ్రస్థానంలో కంటిన్యూ అయ్యాడు.